నమస్కారం, సి న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఉర్దూ భాషకు ప్రాధాన్యత కల్పనే లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎండి షరీఫ్. రాష్ట్రంలో కాంగ్రెస్ కి పూర్వ వైభవం తెస్తాం. బీసీసీఎల్ రాష్ట్ర చైర్మన్ సొంటి నాగరాజు. వెల్లి రావయ్య మా బొజ్జు గణపయ్య. గోదావరిలో గణపతి నిమజ్జనాలు ప్రారంభం. న్యాయ వ్యవస్థలో న్యాయ సేవలు సులభతరం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో ఇంటర్వ్యూలు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించిన కలెక్టర్. స్థానిక లక్ష్మీవారపుపేటలో ఉన్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అప్పర్ ప్రైమరీ మున్సిపల్ స్కూల్ ని రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ అఫైర్స్ గౌరవ సలహాదారులు మాజీ శాసన మండలి చైర్మన్ ఎండి షరీఫ్ సందర్శించారు. ఆయన వెంట రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా ఉన్నారు. అక్కడ ఉర్దూ నేర్చుకుంటున్న విద్యార్థులు, నేర్పుతున్న ఉపాధ్యాయులతో షరీఫ్ ముచ్చటించారు. విద్యార్థులకి ఎదురవుతున్న సమస్యల్ని ఆయన దృష్టికి తెచ్చారు. ముస్లిం మైనార్టీలు ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని కూడా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ద్వారా ఆయనకు విన్నవించారు. షరీఫ్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలో విద్యా వ్యాప్తికి ప్రాధాన్యత ఇవ్వాలని కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెప్పారు. దానిలో భాగంగా ఉర్దూ భాషకు ప్రాధాన్యత, నేర్చుకునే వారికి ప్రోత్సాహం ఇవ్వడానికి నిర్ణయించిందని వెల్లడించారు. 10 మంది విద్యార్థులు ఉంటే ఉర్దూ టీచర్ని నియమించేందుకు అవకాశం కల్పించడం జరిగిందని చెప్పారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముస్లిం మైనార్టీలకు అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. వారి వెంట పలువురు ముస్లిం నాయకులు ఉన్నారు. 10 మంది పిల్లలు ఉంటే అక్కడ ఉర్దూ టీచర్ని అపాయింట్ చేసే రకంగా మరి చర్యలు తీసుకుంటాం. స్కూల్కి కనీసం 40 మంది పిల్లలు ఉంటే ఉర్దూ చదువుకునే వాళ్ళు ఆ రకంగా ఒక ఉర్దూ టీచర్ని కూడా అపాయింట్ చేసే మరి ప్రయత్నం చేస్తున్నాం. ఉర్దూ భాషకి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఉర్దూ భాష చదువుకున్న వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తున్నాం. ఆ రకంగా ఉర్దూని ప్రోత్సహించడానికి ఈ రాష్ట్రంలో ఉర్దూని 2వ అధికార భాష కూడా మరి ప్రభుత్వం నెలకొల్పి మరి గుర్తించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒకటి ఇక్కడ వారి మనోభావాల ప్రకారంగా ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు, కొద్దిగా ఉర్దూలో కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఉర్దూ తెలిసిన టీచర్లు ఉంటే బాగుంటుంది అంటున్నారు. అది కూడా పరిగణలో తీసుకుని డిఈఓ గారు ఇక్కడ ఉన్నారు, ఎమ్మెల్యే గారితో మరి మాట్లాడి ఆ ఉర్దూ చెప్పే అవకాశం ఉండే మరి ఉర్దూ టీచర్ని కూడా, ఉర్దూ తెలిసిన టీచర్ని కూడా ఇక్కడ అపాయింట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క స్కూల్ ఏదైతే ఉందో, ఒక ఉర్దూ స్కూల్ ఏదైతే ఉందో, దాన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లలందరికీ కూడా లాంగ్వేజ్ ఉర్దూ కింద టీచ్ చేయడానికి అవకాశం కల్పిస్తూ ఈ విద్యా సంస్థ ముందుకు వస్తూ ఉంది. కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంది, ప్రభుత్వాలపైన ఉంది. ప్రభుత్వ పరంగా మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తాం. పెద్దలు షరీఫ్ గారు కూడా పిలుపునిచ్చున్నారు. పిల్లల యొక్క సంఖ్య పెరిగినప్పుడు పిల్లలకి టీచర్స్కి ఒక రేషియో అన్నది ప్రభుత్వం తీసుకుంది. ఒక 40 మంది పిల్లలకి ఒక టీచర్ ఉండాలి అన్నది. ఆ రేషియో తగ్గట్లు మనం కూడా స్ట్రెంత్ పెంచాలన్నది ఆయన పిలుపు ఇవ్వడం, మరి మైనారిటీ పెద్దలందరూ కూడా బాధ్యత తీసుకుంటారని వాగ్దానం కూడా చేయడం జరిగింది. ఏదేమైనా ఈ నగరంలో అభివృద్ధిలోని ఎప్పుడూ కూడా అంతర్భాగం మా మైనారిటీ పెద్దలు కానీ, కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళందరికీ ఏ సమస్య రాకుండా చూసుకునే బాధ్యత శాసనసభ్యుడిగా నా వంతైతే ప్రభుత్వ పరంగా కూడా ఎప్పుడు కూడా అదే ఆలోచనతో ఇక్కడ పనిచేస్తుంది. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేయడంతో బీసీల్లో చైతన్యం తెచ్చి వారికి అన్ని విధాలుగా అండగా నిలబడతామని కాంగ్రెస్ రాష్ట్ర బీసీసీఎల్ చైర్మన్ సొంటి నాగరాజు వెల్లడించారు. జిల్లా పర్యటనలో భాగంగా నగరానికి విచ్చేసిన ఆయనకు స్థానిక ఏపీ పేపర్ మిల్లు వద్ద డీసీసీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్రెడ్డి, ఇతర నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కృష్ణసాయి కళ్యాణ మండపంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ 2 సామాజిక వర్గాలని పట్టించుకుంటున్నాయని, మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను కాంగ్రెస్ కి ఓటు బ్యాంకుగా మార్చేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరేసేలా పనిచేస్తామని చెప్పారు. టీకే మాట్లాడుతూ రాహుల్ గాంధీ పోరాటం వల్లనే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేలాగా కుల గణనతో పాటు జనగణన జరుగుతుందని తెలియజేశారు. జేటీ రామారావు, బెజవాడ రంగారావు, పట్నాల శ్రీనివాస్, వై శ్రీనివాస్, అలాగనే దేవత సుధాకర్, పట్టాభి, చిన్న మురళీకృష్ణ, డాక్టర్ రాజశేఖర్, బత్తిన చంద్రరావు, బిల్డర్ బాబీ, మోతా శారద, సాకా పుల్లారావు, మట్టా శ్రీనివాస్ గౌడు తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరినీ చైతన్యం చేసే విధంగా, అలాగే
ఏదైతే ఓట్ బ్యాంకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్ బ్యాంక్ గతం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఉండేది, మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా ఏ విధంగా దోచుకున్నాడో, మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ వందల వేల కోట్లు అతను అక్కడే సంపాదించి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్ని అన్యాయం చేసిన పరిస్థితిని వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఈ రోజున మరి జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో మార్టిన్ గారి నాయకత్వంలో ఈ రోజున జిల్లా పరిషత్ నాయకత్వంలో ఇక్కడికి రావడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వచ్చే విధంగా అన్ని మండలాల్లో, గ్రామాల్లో, నియోజకవర్గాల్లో ఓబీసీ టీంను రెడీ చేస్తూ ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా తీర్చిదిద్దే విధంగా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు షర్మిలారెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మరి పనిచేస్తూ ఈ రోజున మరి రాజమండ్రి రావడం జరిగింది. అదేవిధంగా మరి మా డీసీసీ గారు చెప్పినట్టుగా ఇప్పుడున్న అధికార పార్టీ ఏదైతే ఉందో కులాల కుంపటిగా తయారైంది. మరి వైసీపీ ఏమో రెడ్ల పార్టీగా, టీడీపీ ఏమో కమ్మవాళ్ళ పార్టీగా, జనసేన ఏమో కాపుల పార్టీగా వ్యవహరిస్తున్నారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాష్ట్రంలో అన్ని కులాలను కలుపుకునే ఏదైనా పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని మేము గర్వంగా చెబుతూ, రాష్ట్రంలో ఈ వర్గాలకు మాత్రమే సంబంధించిన అధికారులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ పనిచేస్తున్నారని, మిగతా వర్గాలన్నింటినీ దూరంగా పెడుతున్నారనే నినాదాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి నియోజకవర్గానికి ఓబీసీ చైర్మన్గా మేము తీసుకెళ్తున్నాం. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వభావం తీసుకొచ్చే విధంగా పనిచేస్తూ, అలాగే రాజమండ్రిలో 7 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం, తీరుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మన రాజమండ్రి నగరానికి, తూర్పుగోదావరి జిల్లాకి రాష్ట్ర ఈబీసీ చైర్మన్ అయినటువంటి సొంటి నాగరాజు గారు మన జిల్లాకి విచ్చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా పర్యటించారు. అన్ని జిల్లాల్లోనూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన అవిర్వాంగా కృషి చేస్తున్నారు. మరి ఈవేళ మన రాజమండ్రి నగరంలో కూడా బీసీలందరినీ కూడా ఐక్యంగా చేసి వాళ్ళందరి యొక్క అభ్యున్నతికి కృషి చేయాలనే విధంగా కాంగ్రెస్ పార్టీని బలపరచడం కోసం ఇవాళ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు. రాజమహేంద్రవరంలో వినాయక నిమజ్జన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 5వ రోజు కావడంతో ఆదివారం ఉదయం నుంచి రాత్రి పెద్ద ఎత్తున నిమజ్జనానికి విగ్రహాలను నగరంలోని ఇసుక ర్యాంపు వద్ద గోదావరిలో నిమజ్జనం చేశారు. గత 5 రోజులుగా పూజలు అందుకుంటున్న విఘ్నేశ్వరుని వ్యాన్లు, లారీలు, ట్రాక్టర్లు, ఆటోలపై ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఇసుక ర్యాంపు వద్ద నిమజ్జనం చేశారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 60 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆయా స్టేషన్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకి తావు లేకుండా ఒక్కో స్టేషన్ పరిధిలో 30 మంది పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. ఘాటు వద్ద వాహన డ్రైవర్తో పాటు ఒకరిని లోపలికి అనుమతిస్తున్నారు. గోదావరిలో వరద నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. మున్సిపల్ పోలీస్ శాఖ సమన్వయంతో నిర్వహిస్తూ ఉండగా ఆదివారం రాత్రి 11 గంటల వరకు సుమారు 186 విగ్రహాలను నిమజ్జనం చేశారు. చెప్పండి ఏమో ఆడుతున్నారు. అయితే అయిపోద్ది, వీళ్ళేమో అన్ని చేస్తారు. తూర్పుగోదావరి జిల్లా కోర్టు ఆవరణలో ఈ సేవా కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సేవా కేంద్రం ద్వారా పౌరులు కోర్టు సేవలను మరింత సులభంగా పొందగలుగుతారని తెలిపారు. గంధం సునీత మాట్లాడుతూ ఈ కేంద్రాల ద్వారా న్యాయవాదులు వారి వృత్తిలో సమర్థతను పెంపొందించుకోవచ్చని తెలిపారు. ఈ సేవా కేంద్రం జిల్లా కోర్టులో ఈ కోర్టు ప్రాజెక్టు ఫేజ్ 3 లెవెల్ 1 కింద ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రం ద్వారా న్యాయవాదులు, కక్షిదారులు తమ కేసుల స్థితి, తీర్పులు, ఆదేశాల కాపీలు, ఈ ఫైలింగ్ వంటి కోర్టు సంబంధిత సేవలను ఒకే చోట సులభంగా పొందవచ్చని తెలియజేశారు. ఈ కేంద్రాలు ప్రజలకు న్యాయ సేవల్ని సమగ్రంగా అందించడంలో, అలాగనే న్యాయ వ్యవస్థలో సమయాన్ని ఆదా చేయడంలో కీలకంగా ఉంటుందని తెలియజేశారు. అలాగనే ప్రతి కేంద్ర నిర్మాణానికి 2,37,890 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని తెలియజేశారు. ప్రజలకు న్యాయం అందించే హక్కును బలోపేతం చేయడం, న్యాయ సేవలను మరింత సమర్థవంతంగా అందించడం ఈ కేంద్రం ముఖ్య లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఆనరబుల్ సుప్రీం కోర్ట్ వారు ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ అనే ఫండ్స్ ఈ కోర్ట్ ప్రాజెక్ట్ కింద కొన్ని ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆనరబుల్ హైకోర్టు వారు ప్రతి జిల్లాలో కూడా నిర్దిష్టమైన ప్లేసెస్లో ఈ సేవా కేంద్రాస్ అని చెప్పి ప్రజలకు దగ్గరగా న్యాయం అందించాలి, న్యాయ సలహాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కోటా క్యాబిన్స్ అనే వాటిని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా మన జిల్లాలో అంటే కంపోజిట్ ఈస్ట్ గోదావరి జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్లో రాజమహేంద్రవరం మరియు కాకినాడలో 2 చొప్పున మొత్తం 4 కోటా క్యాబిన్స్ని పెట్టమని ఈ రోజు నుండి దాన్ని బిగించేయాలని చెప్పి మాకు డైరెక్షన్స్ ఇచ్చున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ 2 కోటా క్యాబిన్స్, అలాగే కాకినాడలో 2 కోటా క్యాబిన్స్ని ప్రారంభిస్తున్నాము. దీనిలో ముఖ్యంగా సేవలు ఎలాంటి సేవలు ఉంటాయి అంటే ఏ కోర్టు కాంప్లెక్సెస్, అలాగే ఎలాంటి కోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పి ప్రజలకు ఇక్కడికి వచ్చిన లిటిగెంట్ పబ్లిక్ తెలియని వారికి వివరించడం కోసం. నెక్స్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనము ఎలాగ కేసెస్ టేకప్ చేయాలి, అలైన్మెంట్స్ ఎలా చేసుకోవాలి అనేది విషయంలో, ఏ జడ్జి గారు లీవ్లో ఉన్నారు, ఏ కోర్టు ఫంక్షనింగ్లో ఉంది అనే విషయంలో, ప్లస్ వాళ్ళకి ఏదైనా సాఫ్ట్ కాపీస్ కావాలి అంటే కనుక అప్పటికప్పుడు ఆర్డర్స్, జడ్జ్మెంట్స్ లాంటివి వాట్సాప్ లేదా మెయిల్, మరే ఇతర మోడ్ అయినా సాఫ్ట్ కాపీస్ను పంపించే విధానం లాంటి మోడ్స్ ద్వారా వాళ్ళకి పంపించడం కోసం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రాజమహేంద్రవరంలో వివిధ విభాగాల అధ్యక్షులను ఎంపిక చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు ఈఆర్టీఐహెచ్ డైరెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నరాముడు వివరాలు తెలియజేస్తూ ఎమినెంట్ బోర్డు సభ్యులు, అకాడమిక్ నిపుణులు, అధికారులు, సెలక్షన్ ప్యానెల్ కమిటీ సభ్యులు పాల్గొని అభ్యర్థుల ఇన్నోవేషన్, లీడర్షిప్ సామర్థ్యాలు, ఎంటర్ప్రెన్యూర్ మనోభావం, స్టార్టప్ కల్చర్ అభివృద్ధి దృష్టి వంటి పారామీటర్లపై మూల్యాంకనం చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూల ప్రధాన లక్ష్యం హబ్ వివిధ విభాగాలను నడిపించగల ప్రతిభావంతులు, డైనమిక్ నాయకులను గుర్తించడమని అన్నారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూలు తీరుని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పర్యవేక్షించడం జరిగిందని చెప్పారు. గ్రీన్ కో సిఎస్ఓ పి రాంబాబు, యాక్ట్ను రిజిస్టర్ స్వామి ప్రొఫెసర్ ఏ గోపాలకృష్ణ, జిల్లా ఇండస్ట్రీస్ అధికారి శ్రీవనిధర్ రామన్, ఇండస్ట్రియల్ ప్రమోషన్స్ అధికారి టీవీ సూర్యప్రకాష్ పాల్గొన్నారు. న్యాయవాద గుమస్తాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాల సుబ్బారావు, నరహరిశెట్టి రవికృష్ణ హామీ ఇచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో న్యాయవాద గుమస్తాల రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. అధ్యక్ష కార్యదర్శులు ఏ సుబ్బయ్య, నల్ల భాస్కరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు మాట్లాడుతూ న్యాయవాద గుమస్తాలకి సంక్షేమ నిధికి సంబంధించిన డెత్ బెనిఫిట్స్ ని 3 లక్షల నుంచి 4 లక్షలకు పెంచుతూ ఇటీవల తీర్మానించడంపై సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేయాలని, హెల్త్ కార్డులు, ఇల్లు శాశ్వత నిధిగా 30 కోట్లు మంజూరు చేయాలన్న అంశాలను ప్రభుత్వానికి నివేదించాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం ముప్పాల సుబ్బారావుని దుస్సాల్వ జ్ఞాపికలతో సత్కరించారు. స్థానిక కోరుకొండ రోడ్డు మార్కెట్ యార్డ్ ఎదురుగా శ్రీ విఘ్నేశ్వర బోర్డు సెంటరింగ్ వర్కర్స్ ట్రేడ్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం జవాది రాంబాబు, జయలక్ష్మి దంపతుల చేతుల మీదుగా లక్ష్మీ గణపతి హోమం జరిగింది. జవాది రాంబాబు, జయలక్ష్మి దంపతులతో వేద పండితులు గణపతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. 14వ గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఇక్కడ భారీ గణనాథుని ప్రతిష్ఠించి ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేస్తున్నారు. డివిజన్ ఇన్ఛార్జి కంటిపూడి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్, అప్పన బాపురావు, గుడిమెట్ల బాలాజీరెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. కమిటీ తరపున మహేష్, ఉమామహేశ్వరరావు, గణేష్, వెంకటేశ్వరరావు, సూర్యచంద్రరావు, చంటి, ప్రకాశ్రావు, వినాయకరావు తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణత సిద్ధ్యర్థం పూర్ణాహుతిం
పుష్పాకలై పూరిగామి విశ్వాగ్రమః నారాయణాగ్రమః మాధవాగ్రమః గోజోతమధోతజారాగ్రమః పత్ర పుష్పాక్షత పూజాగ్రమయామి అలద్విందం సాక్షాత్ దీపంగయామి మా అందరూ కూడా పూర్ణాహుతి మోడీ దండం పెట్టుకుని మీ మనసులో సంకల్పం చెప్పుకో నమస్కారం తుమ్మలావ 1వ వీధిలో శ్రీ బాలగణపతి 7వ నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సరస్వతి పూజ నిర్వహించడం జరిగింది. విద్యార్థులు సరస్వతి పూజకి భారీ ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. ఆ గణనాథుని ఆశస్సులతో విద్యార్థులకి మంచి విద్య కలగాలని, వారి భవిష్యత్తు బంగారుమయం కావాలని వేద పండితులు సరస్వతి మాతకు పూజలు చేయించారు. భక్తులు, కమిటీ సభ్యులు పిచ్చిక నాగ అప్పారావు, విష్ణుప్రియ, నాగులపల్లి అన్నవరం, రామనమ్మ, నాగేశ్వరరావు, దేవి, కళ్యాణ్, సూర్య, అభి, సాయి, మనోహర్, పండు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. యజ్ఞోపయుతార్థం పుష్ప ప్రాణాయామే రాజా వారే రాజా కూడా నమస్కారం చేసుకోండి. శ్రీ సరస్వతీ దేవతనామాహయామి ఒక పుష్పం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ రాజమహేంద్రవరం నిర్వహణలో జోన్ సోషల్ 2025 కార్యక్రమాన్ని స్థానిక గుండువారి వీధిలో ఉన్న వైశ్య హాస్టల్లో జోన్ చైర్మన్ విఎస్ కేసీజీఎఫ్ రాయపూడి నాగసాయి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైమండ్ స్టార్ సిగాకొల్లి కరుణకుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జోన్ చైర్మన్ రాయపూడి నాగసాయి లక్ష్మి మంచి స్నేహశీలి అని, ఆమె సేవా నిరతి ఆత్మీయ సమ్మేళనంలో స్పష్టంగా తెలుస్తుందని తెలియజేశారు. అబ్జర్వర్ ఐపీసీ ఆఫీసర్ బోండ రవికుమార్, గౌరవ అతిథిగా VN2+ కేసీజీఎఫ్ బాల నాగు కాశీ విశ్వేశ్వరరావు, ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ ఐ జ్యోతిర్మయి వ్యవహరించారు. అతిథుల్ని దుస్సాలవతో సత్కరించారు. తన సారథ్యంలో ఉన్న 5 క్లబ్బులు ప్రెసిడెంట్ అయిన సెక్రటరీ, ట్రెజరర్లను జ్ఞాపికలతో సత్కరించారు. రాయపూడి వెంకటేశ్వరరావు, గార్లపాటి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశం కల్పించిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల్లా రామకృష్ణ, డిస్ట్రిక్ట్ గవర్నర్ రాఘవ కుమారికి నాగసాయి లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. మన జోన్ చైర్మన్ గారు పదవి లేనప్పుడు సేవ చెయ్యాలనే తపన నాలో. యాక్చువల్గా నేను ఈ పదవి కూడా తీసుకోకుండా కూడా చేసేదాన్ని. కానీ దీని కారకులు సూరిబాబు గారు ఇక్కడ ఇందాక వచ్చారు. ఆయన మా ఇంటికి వచ్చి అమ్మ మీరు ఉండాలి అని కిందటి ఏడాది నన్ను ఈ వాసవి క్లబ్కి, అంటే అంతకుముందే నేను ఈ వాసవి క్లబ్కి పరిచయం. ఎందుకంటే మోటివేషన్ ట్రైనింగ్ అవ్వాలంటే వాసవి క్లబ్ మెంబర్ అవ్వాలని గంపా నాగేశ్వరరావు గారు చెప్పారు. అందుకు నేను ఈ క్లబ్ మెంబర్ని అయ్యాను. కానీ క్లబ్తో నాకు ఏ విధమైన పరిచయం లేదు. మేము గుర్తింపు వచ్చింది. అదే మనకు కావాల్సింది. సేవాపరంగా మనం ఎంత ఎత్తుకు ఎదిగామన్నదే కావాలి. ఎన్ని వీడియోలా ఎన్ని ఫోటోలు అయితే మేడం గారు మీరెందుకు కవరేజ్ పెట్టుకున్నారంటే ఇది మేము చేసేము అని పై వాళ్ళకి తెలియడం కోసం. అంతేగాని మనకి గొప్ప కాదు. సేవ చేయడంలో ముందుండాలి, వేరే విషయాలు వెనుకుండాలి. అందుకని ప్రతి వాళ్ళకి నేను ఇచ్చే సందేశం ఏం లేదు. అమ్మ మీరు క్లబ్ పిఎస్టీలు పోస్ట్ తీసుకున్నామంటే, ఒక ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ట్రెజరర్ కానీ తీసుకున్నామంటే అది మనకి ఏదో వచ్చేస్తుందని కాదు, మనం ఏమి ఇస్తున్నాం. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టాము. ప్రతి కార్యక్రమం మేము చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం స్టార్టింగ్లో వాసవి మాత చీర శారీ కార్యక్రమం పూర్తి చేసాము. తర్వాత పిల్లలకి మొన్న ఇంటర్మీడియట్ 10th క్లాస్ విద్యార్థులకి వీళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. తర్వాత వాసవి మాత గుళ్ళో పూజా కార్యక్రమం ఒకటి నిర్వహించడం జరిగింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉర్దూ భాషకు ప్రాధాన్యత కల్పనే లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎండి షరీఫ్. రాష్ట్రంలో కాంగ్రెస్ కి పూర్వ వైభవం తెస్తాం బీసీసీఎల్ రాష్ట్ర చైర్మన్ సొంటి నాగరాజు. వెల్లి రావయ్య మా బొజ్జు గణపయ్య గోదావరిలో గణపతి నిమజ్జనాలు ప్రారంభం. న్యాయ వ్యవస్థలో న్యాయ సేవలు సులభతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో ఇంటర్వ్యూలు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించిన కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.